ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ రెసిపీ అందరికీ కూడా తెలుసు. అందరూ ప్రిపేర్ చేసుకున్నటువంటి రెసిపీనే. కాకపోతే దీనికి అడిషనల్గా ప్రిపేర్ చేసినటువంటి ఈ రెసిపీకి వేడివేడి అన్నంలోకి కూరని పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఆ టేస్ట్ చెప్పలేవలసిన అవసరం లేదు. అమృతం లాగానే ఉంటుంది. ముద్ద ముద్దకి అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆ రెసిపీ ఏంటో చూద్దాము. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేనండి పెసరపప్పు. పెసరపప్పు కోసము మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఉంచి ఆయిల్ వేడి చేసాము 2 స్పూన్లు. అదేవిధంగా జీలకర్ర, ఆవాలు, వీటితో పాటు 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టినటువంటి పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు అంటే కొంతమంది అమ్మో పప్పు అని అంటారు, కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని దీనిలో వేడి అన్నంలోకి వేడివేడి పప్పులోకి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలు అమృతం లాగా ఉంటుంది. ఇలా నానబెట్టిన ఈ పప్పుని మనం పోపులో యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్ ఫ్లేవరు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇవన్నీ పట్టేస్తుంది. ముందుగా నేను పోపులో కొద్దిగా ఇంగువ మర్చిపోయాను, అందుకే సెకండ్ టైం యాడ్ చేశాను. ఇలా ఇంగువ కూడా యాడ్ చేసి దీనిని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అసలు మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఇంకెప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తారు. అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చే తీరుతుంది ఈ రెసిపీ. సో ఇలా దీనిని 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చికారం టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. పచ్చికారము తినని వాళ్ళు ఎండు కారమైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా పచ్చిమిర్చితో చేసి తింటే నెయ్యి యాడ్ చేస్తే ఇంకా విషయం మనము చెప్పవలసిన అవసరం ఉండదు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా కారం మొత్తం పట్టేసే వరకు మనం మరలా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు పచ్చికారం స్మెల్ కూడా మొత్తం పూర్తిగా పోతుంది. కొద్దిగా పప్పు ఉడకడానికి అరకప్పు వరకు వాటరు, కొంచెం పలుకుగానే ఉండాలి, మరీ మెత్తగా ఉడికిపోవద్దు పప్పు. దీనిని మన తెలంగాణ భాషలో పొడిపప్పు అంటాము, లేదా పప్పు కూర అని అంటాము. మేమైతే పొడిపప్పు అని అంటాము. ఎందుకంటే కొద్దిగా పలుకుగా ఉంచుతాము కాబట్టి. ఇప్పుడు టేస్ట్ని బట్టి సాల్టు, అదేవిధంగా 2 స్పూన్ల ఎండు కొబ్బరి పౌడరు, 2 స్పూన్ల పచ్చి ధనియా పౌడరు యాడ్ చేస్తే ఆ టేస్ట్ మొత్తం పట్టేస్తుంది. కొబ్బరి ఫ్లేవర్ పట్టేసి ఇది చాలా టేస్టీగా వచ్చేస్తుంది పెసరపప్పు. ఇలా పూర్తిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చివరి టైంలో మనం ఇలా కొత్తిమీర యాడ్ చేస్తే చాలు. మరలా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి లో ఫ్లేమ్లో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయినాక పొడి పొడిగా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి అన్నంలోకి వేడివేడిగా పప్పు పెట్టేసుకొని ఇంకా నెయ్యి యాడ్ చేసుకుంటే చాలు అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.